శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంకొకటి అంటే ఆ డ్రైవింగ్ అదొక్కటి చూసి ఆయన అంటే భయమా, లేదంటే జనరల్గా హరికృష్ణ గారు అంటేనే భయమా మీకు? హరికృష్ణ గారు అంటే నాకు ఇంత కూడా భయం లేదు. ఓకే. ఎందుకంటే హీఈస్ ఎ లవ్లీ మ్యాన్. ఓకే. హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. ఓకే. ఎవరిని ఖాతిరి చేసేవాడు కాదు. ఓకే. ఎవరైనా సరే. సేమ్ బాలకృష్ణ కూడా అంతే. అతనితో కూడా నేను కంటిన్యూస్గా నంబర్ ఆఫ్ నరసింహారెడ్డి, నరసింహనాయుడు అన్నీ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ మేజర్ వరుస పెట్టి 12 సినిమాలు. విజేంద్ర వర్మ ఈజ్ అనదర్ డేరింగ్ మ్యాన్ యాక్చువల్లీ. అంటే వాళ్ళ ఫ్యామిలీయే డేరింగ్. దాని గురించి ఎందుకని అంటే మీరు మీరు ఎక్కడ ఎవరితో ఏం డిస్కస్ చేసినా సరే సినిమా ఫీల్డ్లో మంచి నెంబర్ 1 పర్సన్ ఎవరు అని చెప్పనని అడిగి మిమ్మల్ని కనుక అడిగితే అన్డౌటెడ్లీ బాలకృష్ణ గారి పేరే చెప్తున్నారు. మోస్ట్లీ అన్డౌటెడ్లీ బాలకృష్ణ గారు ఇస్ ద నెంబర్ 1 పర్సన్ అని చెప్తున్నారు. ఎనీ పర్టికులర్ రీజన్స్ ఏమైనా బాలకృష్ణ గారితో ఏమన్నా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఏదన్నా మీరు లబ్ధి పొందారా? అంటే మేబీ అతని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండుంటుంది నా మీద. ఓకే. ఎందుకంటే నాకు పెద్ద సమరసింహారెడ్డి కంటే ముందు నేను మాస్టర్ సినిమా చేశాను. దానికంటే ముందు బిగ్ బాస్ సినిమా చేశాను చిరంజీవి గారితో. నాకు చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందే చిరంజీవి గారు, అంతే కదా. సో అండ్ నాకు చిరంజీవి గారితో బాగా క్లోజ్ అసలు నిజంగానే. అందుకోసం ఇటుపక్క బాలకృష్ణ గారితో అంతే క్లోజ్. సో నేను ఇతను ఇలాగా అనిస్తే కదా, వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది, విపరీతంగా ఉంది. చిరంజీవి గారితో నేను ఎంత ఎక్కువ ఇంప్రెస్ అయ్యి సినిమా ఫీల్డ్కి వచ్చాను, సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత బాలకృష్ణ గారితో అంత క్లోజ్ అయ్యాను ఆబ్వియస్లీ. అలాగే నేను 2-3 సినిమాలు వరుస పెట్టి చేశాను. వెంకటేష్తో చేశాను. అతనికి లిటరలీ ఐఎమ్ వెరీ క్లోజ్ విత్ హిమ్. సేమ్ విత్ నాగార్జున. అంటే నా అప్పుడు దీస్ ఆర్ ఆల్ ద టాప్ స్టార్స్ యాక్చువల్లీ, అంతే కదా. సో వాళ్ళందరితో నేను అంతే క్లోజ్గా ఉన్నాను. నేను వీళ్ళతో క్లోజ్గా ఉన్నాను, వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు బ్యాడ్ అన్నది నా లైఫ్లో అయితే లేదు. నేను చెప్పాను కదా, దేర్ ఉంది అని నా దగ్గర చిన్న ప్రూఫ్. మళ్ళీ అదో అబద్ధమైనది. మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు యాజ్ వెల్ యాజ్ మీతో పాటు ఉండే రవితేజ గారు కానీ లేదంటే ప్రకాష్ రాజ్ గారు కానీ వీళ్ళందరూ మీ క్లోజ్ అసోసియేటివ్స్, బాగా రిలేటివ్గా క్లోజ్గా. సో అది ఆ రిలేషన్షిప్ ఎందుకని అంటే రవితేజ గారు మీతో పాటు వచ్చిన ఆయన టాప్ లెవెల్లో ఉన్నారు, టాప్ పొజిషన్లో ఉన్నారు. సో మిమ్మల్ని తొక్కి పైకి లేచారు అని చెప్పని అనుకోవచ్చు అంటారా? నో నాట్ అట్ ఆల్. 101% నన్ను తొక్కియడం అంటే నేనేం బురద లేక మట్ట లేకపోతే ఫుట్బాల్లో తొక్కిసేయడానికి. వాళ్ళకి ఆపర్చునిటీస్, వాళ్ళకి ఛాన్సెస్, వాళ్ళ టాలెంట్స్. ఒక మాట మాత్రం నిజమే, ఇండస్ట్రీలో తొక్కేస్తారు అనేసి ఎంతోమంది అంటుంటారు, కానీ నాకైతే అలాంటివి ఏవి నమ్మకాలు లేవు. ఐ డోంట్ బిలీవ్ ఎట్ ఆల్. సో మీరు అంటున్నట్టు ఇండస్ట్రీలో తొక్కడాలు అయితే ఉన్నాయి, నాకు తెలియదు. ఐ డోంట్ బిలీవ్ అంటున్నా, అందుకే ఐ డోంట్ బిలీవ్ ఎట్ ఆల్. పర్సనల్గా మీరు బిలీవ్ చేయకపోవచ్చు, కానీ ఇండస్ట్రీలో ఉన్నాయి అని చెప్పనే మాట వాస్తవం కాదు. అది ఇండస్ట్రీలో ఉన్నాయి లేదు అన్నది, నువ్వు ఉన్నాయి అంటే నీకున్నాయి, ఓకే. నేను లేదు అంటే నాకు లేదు. వెరీ సింపుల్ థియరీ. ఒకడు మంచోడు అనేసి నీ దృష్టిలో అవ్వచ్చు, వీడు మంచోడు కాడు అనేది నా దృష్టిలో అవ్వచ్చు. ఇవాళ రేపు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు మోదీ గారు. మోదీ అతను చేసిన పనులే ఉన్నాయని నువ్వు అనొచ్చు. మోదీ సూపర్, అతను చేసిన చాలా మంచి పనులు ఉన్నాయని చెప్పడానికి నేను ఉండొచ్చు. అలాగా ఈ 130 కోట్ల జనాభా మన దేశంలో ఉన్నది. దాంట్లో కొన్ని కోట్ల మంది అతను లైక్ చేస్తారు, కొన్ని కోట్ల మంది అతను లైక్ చేయరు. మన సినిమా ఇండస్ట్రీ కూడా అంతే, ఇంత చిన్న ఇండస్ట్రీ ఇది. సో దీంట్లో ఉన్నది ఒక హీరో, అతనికి ఎంతోమంది లైక్ చేస్తారు, అతను లైక్ చేయని వాళ్ళు ఉంటారు, అంతే కదా. సో ఇంత లాజికల్గా మాట్లాడే మీరు ఆల్కహాలిక్ పర్సన్గా ఎందుకు ఇదయ్యారు? దాన్ని వ్యసనంగా, మందు అలవాటు వ్యసనం అయ్యింది, దానివల్ల కొంచెం లైఫ్ డిస్టర్బెన్సెస్ అయినాయి అని చెప్పనని. నాకు ఆల్కహాల్ వల్ల లైఫ్ డిస్టర్బెన్స్ అనేది ఇది మళ్ళీ మరో అబద్ధమైనది. ఎందుకు అంటే నేను ఎప్పుడూ ఆల్కహాల్గా ఎడిక్ట్ అవ్వాలి, నెవర్ ఇన్ మై లైఫ్. షూట్స్ టైంలో ఆల్కహాల్ చేసుకొని షూట్కి వచ్చేవాళ్ళు అని చెప్పని టాక్ ఉంది, అబద్ధం కాదు, టాక్ ఉంది. ఇది 100. నేను అంటున్న మాటలో నా ఓన్గా నేను క్రియేట్ చేసుకునేది కాదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి మోస్ట్లీ 2 years 3 years అయింటుంది. ఆ తర్వాత నేను చాలామంది పరిచయాలు మాట్లాడడం చేయడం జరుగుతుంటుంది.
సో ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానంటే నేను సంథింగ్ నాకున్న కొంత నెట్వర్క్ని యూజ్ చేసుకుంటా కాబట్టి 101% నెట్వర్క్ని నువ్వు ఎవరిని వెళ్ళుంటే వాళ్ళని అడుగుంటావు సత్యప్రకాష్ గురించి ఏమైనా తెలుసా అని. రైట్. వాడు అంటాడు ఏదో ఒకటి చెప్పాలి, ఏం చెప్తే బాగుండు. సత్యప్రకాష్ మందు కొట్టేసి షూటింగ్ వచ్చేవాడు, ఓకే నీకు తెలుసా అంటే వాడు ఏదో ఒక స్టోరీ చెప్తాడు. ఏంటంటే నువ్వు అడిగావు కాబట్టి వాడు ఏదో ఒకటి చెప్పాలి కదా. మేబీ దట్ ఈస్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ కో డైరెక్టర్ హూస్ ఓవర్ ఇట్ ఈస్, అంతే కదా. సో మందు కొట్టేసి షూటింగ్కి రావాలి అన్న అవసరం నాకు ఎప్పుడు పడలా. అంత మందు లేకుండా ఉండినంత లేదు. అండ్ షూటింగ్ ఉన్నప్పుడు మందు కొట్టాలి అంటే షూటింగ్ అయిపోయి కొట్టుకోవచ్చు కదా మందు. రాత్రిలా పడి ఉంటుంది, సాయంకాలం 6 ప్యాకప్ అవుతుంది. 7 నుంచి కొట్టుకో, రాత్రి 2 దాకా కొట్టుకో, ఎవరు వద్దంటారు. నేను అదే చెప్పేవాడిని, దయచేసి 6 ప్యాకప్ అయిపోయింది కదా, 6 తర్వాత నువ్వు వెళ్ళు. అండ్ డే టైం నేను ఎన్నో జాగాలో మోటివేషనల్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు కూడా అదే అంటాను, నెవర్ గో ఫర్ ఎ డే టైమ్ డ్రింక్స్. ఓకే. డే టైమ్ డ్రింక్స్ అనేది ద మోస్ట్ డేంజరస్ ఆస్పెక్ట్ అన్నమాట. ఎందుకంటే సూర్యుడు ఉన్నంతకాలం సూర్యుడి తాలూకు రేస్కి మనం తీసుకునే ఆల్కహాల్కి 2 విపరీతం మన బాడీకి. ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ లోపలికి వెళ్ళిందో ఈ రేస్ మనకి తగ్గుతున్నాయో అది వర్కౌట్ అవుతుంది. సో ఇది నేను చాలా మోటివేషనల్ క్లాసెస్కి వెళ్తున్నప్పుడు చెప్పాను కూడా. మీరు ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 500 చిత్రాల్లో యాక్ట్ చేసి, మోర్ ఓవర్ ఇండియాలో మన ఇండియా మొత్తం మీద చెప్పుకోవచ్చు, లేదంటే వరల్డ్ మొత్తం మీద చెప్పుకోవచ్చు, దాదాపు 14-15 భాషల్లో యాక్ట్ చేసినటువంటి ఏకైక స్టార్ మీరు. నోబడి ఎవ్వరు లేరని చెప్పుకోవచ్చు. టచ్ వుడ్. ఇస్ ఇట్ రైట్? రైట్. ప్రపంచంలోనే ఎవరు లేకపోవచ్చు. ఐ థింక్ సో, ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్. అవును. 14 భాషల్లో యాక్ట్ చేసినటువంటి ఏకైక స్టార్ ఉన్నారేమో. నాకు తెలిసిన నాలెడ్జ్ నేను సెర్చ్ చేయడం బట్టి 14 లాంగ్వేజెస్లో మన రామానాయుడు గారు 13 లాంగ్వేజెస్లో సినిమా ప్రొడ్యూస్ చేసి తీశారు. ఇట్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అవును. కానీ మీరు యాక్ట్ చేశారు. యాక్ట్ చేయడం మేబీ ఇట్స్ ఆల్సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్. మేబీ నేను దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. అది మీకు తెలియదు. అదృష్టవశాత్తు నాకు అన్ని భాషలు వచ్చు కాబట్టి, ఆ సరస్వతి తాలూకా కటాక్షం ఉంది కాబట్టి, నాలుగు తిరుగుతుంది కాబట్టి ఇది అన్ని భాషలో మాట్లాడగలను. సో అన్ని భాషలో మాట్లాడగలను. అవకాశం దొరికింది చేశాను. అవకాశం దొరకకపోతే చేయలేను. ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు ప్రతి భాషలో ఇప్పుడు సత్యప్రకాష్ కంటే మించిపోయిన ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు ప్రతి భాషలో? చాలామంది. వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఇవ్వకుండా నాకు ఇచ్చారు. నాకు ఇచ్చారంటే ఏంటి, ఇది నేనేదో పెద్ద పీకేస్తాను చింపేస్తాను అనేసి కాదు. నాకు తెలుసు ఐఎమ్ నథింగ్, నాకు తెలుసు ఐఎమ్ అది మీ వ్యక్తిత్వం, మీ మంచితనం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నా గురించి నేను చెప్పగలను కదా, నాకు తెలుసు నేను జీరో అన్నది. సో నన్ను ఇంకో భాష వాడు పిలిచి అక్కడ ఇంత డబ్బు ఇచ్చి నాకు సినిమాలో క్యారెక్టర్ చేయించాడు అంటే డెఫినెట్గా ఒక పవర్ అన్నది నా మీద యాక్ట్ చేస్తున్నది కదా. దట్ పవర్ ఈజ్ ఎ పాజిటివ్ పవర్. సో ఆ పాజిటివ్ పవర్ని మనం పేరు పెట్టుకోవాలి కాబట్టి ఆ దేవుడి తాలూకు అనుగ్రహం సాయిరామ్ ఇచ్చింది అనేసి నేను అంటాను. అంటే సార్ అంత గ్రేట్ అంటే అన్ని చిత్రాల్లో యాక్ట్ చేసినటువంటి మీకు మేబీ ప్రాపర్టీస్ ఆస్తులు నిలబెట్టుకోవాలి ఎక్కువగా లేకపోవడానికి కారణం అంటే అంతలా ఆస్తులు లేవు అనడానికైతే లేదు. నాకు మా పిల్లలకి మా ఫ్యామిలీకి కావాల్సిన మొత్తం సెటిల్డ్ అన్నీ ఉన్నాయి. అంటే 25 సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎంత తక్కువ వేసుకున్నా సరే మంచి పొజిషన్లో ఉంటారు. అంటే ఇప్పుడు మీరు లేరు అనట్లేదు నేను, మంచి పొజిషన్, మంచిగా ప్రాపర్టీస్ కానీ, మంచి మంచి లగ్జరీ కార్స్ కానీ, పెద్ద పెద్ద విల్లాస్ కానీ, ఒక 100 ఎకరాల పొలాలు కానీ ఉంటాయి. ఇఫ్ ఖచ్చితంగా సేవ్ చేసుకున్న వాళ్ళైతే ఉన్నారు. మీరు చేసుకోలేకపోయారు. దానికి కారణం నేను వ్యసనమే అని చెప్పని నేను అంటాను. నెగిటివ్ ఎందుకు వెళ్తావు, పాజిటివ్ వెళ్ళొచ్చు కదా. అంటే నా ఆలోచన అది పాజిటివ్. అదే నేను అంటాను. ఇప్పుడు డబ్బు ఓకే ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ వచ్చిన దాన్ని ఎందుకు ఉంచుకోలేదు అంటే నేను బేసిక్గా నా ఫ్యామిలీ గురించి విపరీతంగా చేశాను. ఓకే. అంటే మా ఫ్యామిలీ అంటే మా ఫాదర్స్ తాలూకుది 10 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే. మా మదర్ తాలూకుది 8 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే. సో ఈ టోటల్ బ్రాంచెస్లో ఉన్న వాళ్ళని ఎంతోమందికి ఎడ్యుకేషన్కి అయితే నేనే ఇచ్చేవాడిని, మ్యారేజెస్ అయితే నేనే ఇచ్చేవాడిని. అది కాకుండా నాకున్న డ్రైవర్స్ కానీ, నాకున్న అసిస్టెంట్స్ కానీ, కొంతమంది తెలియని వాళ్ళకి కానీ, వాళ్ళకి ఏది అవసరం పడినా నేనే వెళ్ళేవాడిని. సో ఈ విధంగా నేను డొనేషన్స్, టెంపుల్కి వెళ్ళానంటే అక్కడున్న టెంపుల్ హుండీలో 100 రూపాయలు వేసినా సరే అక్కడున్న పౌరోచుడిని చూస్తే వాడు బీదవాడు అన్న సంగతి నాకు తెలుసు. సో వాడికి 1000 రూపాయలు ఇస్తాను, ఎందుకంటే వాడికి అది పనికొస్తుంది.
ఈ విధంగా నేను ఇచ్చుకుంటూ వచ్చాను తప్పిస్తే వచ్చిన డబ్బును దాచేసుకుందాం లేకపోతే వచ్చిన డబ్బునేమో తాగేవాలి అన్నది ఎప్పుడూ లేదు. అండ్ నాకున్న క్లోజ్ సర్కిల్ని కానీ టచ్ చేసేవనుకో వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు ఇప్పటికీ అదే అంటారు. ఒక డ్రింక్ చేయమంటే ఓ బీరు తాగుతాడు, లేకపోతే 2 పెగ్గులు తాగుతాడు, అంతకంటే ఎక్కువ తాగడు. వై అంటే నాకు తెలుసు. అని చెప్పింది. నెగటివ్ రూట్లోకి వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడూ ఓడిపోవచ్చు. డ్రింక్స్ చేస్తాం, స్మోక్ చేస్తాం చేసిన తర్వాత ఇంకేదో చేస్తాం, డ్రగ్స్ తీసుకున్నాడు, డ్రగ్స్ తీసుకొని అయిపోయాడు వాడు. ఎంతోమంది ఉన్నారు కదా. సో అది వద్దంటాను నేను.